హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి శ్వేత గారు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను సార్. సో కొంతమందికి ఇప్పటికిప్పుడే నాకు ఈ క్షణంలోనే డబ్బు అవసరం ఉంది, నాకు ఇప్పటికిప్పుడే డబ్బు కావాలి అనుకున్న వాళ్ళకి ఏం మేనిఫెస్ట్ చేయాలి సార్? ఎస్, ఇప్పటికిప్పటికి అంటే వస్తుంది. ఎవరికి వస్తుంది? విశ్వశక్తిలో కనెక్ట్ అయిన వాడికి వస్తుంది. ఓకే, వాడు ఊ అంటావా మా అంటే ఊ అంటది, మళ్ళీ తిరిగి ఉండదండి. ఊ అంటూ ఊ అంటది, ఊహ అంటూ ఊహ అంటది. వాడు ఊహ అన్నాడు దేనికైనా. దీంట్లో ఏదైనా ఎస్ఏ నో ఉండదు మన దగ్గర. ఈ సబ్జెక్ట్ లో నో ఉండదు. దీంట్లో మంత్రాలు తంత్రాలు ఏమి ఉండవండి. పూజలు గీజలు యంత్రాలు సిట్ యంత్రాలు రెమెడీలు ఏముండవు. నీ మైండ్ అంతే. నీ మైండ్ ఉంటావు, నువ్వు ఉంటావు. పడుకునే నీకేం కావాలో తెచ్చి పెడుతుంది. అంటే ఇప్పటికిప్పుడే కావాలన్న వాళ్ళు పాజిటివ్ ఉన్న వాడికి వస్తుంది. విశ్వశక్తిలో కనెక్ట్ అయిన వాడికి వస్తుంది. వర్షాన్నే ఫ్రెండ్ అయిపోతున్నది. వర్షం వచ్చి నా యొక్క శిష్యులకి ఫ్రెండ్షిప్ అయిపోతున్నది. చూడండి ఎన్ని ఫీడ్బ్యాక్లు చూడండి. ఏం చెప్తున్నారు? వర్షమా నేను పోవాలి, వర్షం ఆగాలి అంటే వర్షం ఆగిపోతుంది. వాళ్ళ దగ్గర పడదు, వాళ్ళు పోతూ ఉంటే వాళ్ళ దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, హైదరాబాద్ ఫీడ్బ్యాక్ తీసుకో, విజయవాడ తీసుకో, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, ఒంగోలు, భీమవరం, అనంతపూర్, బెంగళూరు అన్ని సిటీలు ఉన్నాయి కదా, విజయవాడ అన్ని సిటీలు నా క్లాసులు ఉన్నాయి కదా. ఫీడ్బ్యాక్లు చూడండి. నేను చెప్పేదానికి ప్రతి దానికి ఆన్సర్ ఉందండి. ఆన్సర్ లేక నేనేది చెప్పను. నా మాట మంత్రమైంది. నేను చెప్తే వాళ్ళకు కూడా మంత్రమైంది. ఆ మంత్రం నీ మాట మంత్రం కావాలంటే నువ్వు ప్రతిరోజు ఇంతకు ముందు అడిగారు కదా, ధ్యానం అనేది ఒకటి క్రమ పద్ధతి చేసుకోవాలి, మిర్రర్ వర్క్ చేసుకోవాలి, నీ మైండ్ని పాజిటివ్గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే నీ మైండ్ పాజిటివ్గా వస్తుందో నీకు తెలియకనే చక్రాలు ఓపెన్ అవుతాయి, నీకు తెలియకనే ఓపెన్ అవుతాయి. అది ఓపెన్ అయినప్పుడు ఇన్నర్ మైండ్ ఆటోమేటిక్గా విశ్వశక్తిని కనెక్ట్ చేసుకుంది. కనెక్ట్ అయిన వెంటనే నువ్వు ఇప్పుడు డబ్బు కావాలి నాకు 1 లక్ష రూపాయలు అంటే ఎలా వస్తుంది నీకు తెలియదు. మొన్న దానికి కూడా ఎగ్జాంపుల్, మొన్న వైజాగ్ది చూడు ఏం చెప్తున్నాడు, 1 లక్ష రూపాయలు కావాలని సింపుల్ గా అనుకున్నాడంట. ఫ్రెండ్ ఫోన్ చేసి, రే నీకు 1 లక్ష రూపాయలు ఒక బిజినెస్ మీద నీకు ఇది పెడుతున్నాను, నీకు కట్టేసినాను డబ్బులు అని. నేను ఇక్కడ దానికోసం అనుకున్నాను, వాడు కట్టేసినాడంట. ఫ్రెండ్ ఫోన్ చేసి నేను కట్టేసినాడు నీకు 1 లక్ష రూపాయలు. ఇది అనుకుంటే అది జరిగిపోతుంది. అది ఆ పవర్. ఎవరు పాజిటివ్ ఉండి విశ్వశక్తిలో కనెక్ట్ అయిన వాడికి మాత్రమే వస్తుంది. కానీ సార్ నేను 2 రోజులు చేసినాను సార్, ధ్యానం చేసినాను సార్, ఒక 10 రోజులు అప్రిమేషన్ చేసినాను సార్, మళ్ళీ ఊరికి వెళ్ళినాను సార్, మళ్ళీ చేయలేదు సార్, నేను అప్పుడు కొన్ని పనులు జరుగుతున్నాయి సార్, నాకు ఇప్పుడు జరగలేదు సార్ అంటారు కొందరు. జరగదండి. క్రమ పద్ధతి. డైలీ డబ్బు వస్తే వద్దంటారా? డైలీ డబ్బు వస్తే వద్దంటారు మీరు? వద్దంటారు కదా. అప్పుడు డైలీ ఎందుకు ఆపుతావో? నేను ఎప్పుడెప్పుడో నేర్చుకున్నాను. పోతూనే ఉంటుంది నా జీవితం. నా శ్వాస భూమి మీద ఉన్నంత కాలం ఈ సబ్జెక్ట్ ఆపను. తిరిగిలేని మనిషి అంటే ఇదే, ఈ సబ్జెక్టే. తిరిగే ఉండదు. దీన్ని పట్టుకున్నవాడు ధనవంతుడు, పట్టుకోలేనివాడు వాడు గత వాడిదే. దాని జబ్బాలి మన నోట్లో నెగిటివ్. ధనవంతుని గురించి చెప్తాం, పట్టుకోవాలి. ఎక్కడ ఏమైనా నిద్రలేసి ఎక్కడ పడుకోమన్నమా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమైనా తిరగమన్నమా. నిద్రలేసి ఇంట్లో కొంచెం చేసుకో, రాత్రి పని చేసుకో, నీ మైండ్ ఎనీ టైం పాజిటివ్ పెట్టుకో. వాళ్ళకి వస్తుంది డబ్బు. అనుకుంటే డబ్బు ఏదైనా, డబ్బుతో సహా ఏదైనా ఎవడో ఒకటి వస్తాడు నీ ఇంటికి, నీ కోసమే పంపిస్తుంది. వచ్చాట ఏదో పలకరించిన డబ్బు విషయం మాట్లాడుతుంటారా, డబ్బు కావాలని తీసుకురా. నువ్వు అనుకున్నావు కదా, అలా వస్తుంది. చూడండి, ఒక మర్రి చెట్టు దగ్గరకు పోతే డబ్బు రావడం ఏంది చెప్పండి. చూడండి ఫీడ్బ్యాక్లో చూడండి. అనుకుంటే జరగాలంటే నిన్ను నువ్వు నమ్మాలి, నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవాలి, నిన్ను నువ్వు సుఖపెట్టుకోవాలి, డైలీ పాజిటివ్గా ఉండాలి, మిర్రర్ వర్క్ చేయాలి, ధ్యానం చేయాలి. డైలీ పాట కూడా పట్టించాను, మైండ్ని పాజిటివ్గా రావడానికి. డబ్బు సంపద ఇలా మైండ్ని ఎనీ టైం డబ్బు మీద పిచ్చి పట్టించాలి. డబ్బు మీద ఎప్పుడైతే పిచ్చి పడుతుంది అది ఆటోమేటిక్ వస్తుంది మన దగ్గరికి. డబ్బు అంటే భయపడుతున్నారండి జనాలు. డబ్బుకు నాకు ఫ్రెండ్ ఎవరంటే డబ్బే. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే డబ్బు. డబ్బుతో సహా ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని వదిలేస్తే ఎలా విశ్వం. నా బెస్ట్ ఫ్రెండ్లు వాళ్ళిద్దరే నాకు ఫ్రెండ్. డబ్బు సంపాదించడం నాకు చాలా ఈజీ అండి. అంటే నాకు కావాల్సిందని ఈజీ సంపాదించుకోగలిగే శక్తి నాలో ఉంది. నా కోరికలు తెచ్చుకోవడానికి, నాకు అవసరానికి, నా ఫ్యామిలీకి అవసరానికి కావాల్సిన డబ్బు నేను ఈజీగా సంపాదించుకోగలుగుతున్నాను. ఇంకేం కావాలి? వాడికి వస్తుంది. నేను అనుకుంటే నాకు జరుగుతుంది. ఇలా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళంటే అనుకుంటే ఎలా జరుగుతున్నది మీ ఫీడ్బ్యాక్ లో చూసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఉన్నవాడికి అనుకుంటే వస్తుందండి డబ్బు. దానికి ఎగ్జాంపుల్ మొన్న బోర్డు ఉన్నాయి ఫీడ్బ్యాక్లు, అవి కాదు లేటెస్ట్ గానే చెప్తున్నాను. మొన్న వైజాగ్ 15వ తేదీ ఫీడ్బ్యాక్ తీసుకో. 1 లక్ష రూపాయలు అనుకున్నాడు ఊరికి సింపుల్ గా అనుకుంటే వాళ్ళు ఫ్రెండ్ ఫోన్ చేసి నీకు 1 లక్ష రూపాయలు తెలపాలని బిజినెస్ కోసం కడుతున్నాను. వీడు అనుకున్నది దానికోసమే. కట్టేసినాను రా, నువ్వు దాంట్లో చేసుకోవాలను అని. నేను అనుకుంటే ఆ పని అయిపోతుంది. అయిపోయింది.
వాళ్ళకి పాజిటివ్ ఉన్నవాడికి మాత్రమే. ఓకేనా? నెగిటివ్ ఆలోచనలో ఉన్నవాడికి అనుకున్నా జరగదు, అనుకోకపోయినా జరగదు. ఎక్కడేసిన గొంగడే అక్కడే ఉంటుంది, ఎక్కడేసిన గొంగడే అక్కడే ఉంటుంది. కాబట్టి అనుకుంటే జరగాలంటే నీ మైండ్ ఎనీ టైం పాజిటివ్ ఉన్న వాడికి మాత్రం జరుగుతుంది. ఆ విశేష శక్తి కరెంట్ అయిపోతుంది, వాడికి ఆటోమేటిక్ వస్తుంది. అనుకుంటే ఊ అంటావు మా అంటే ఊ అంటది, మళ్ళీ ఊ ఉండదు, అది ఆటోమేటిక్ ఊ అనేస్తుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను అనుకున్న టయానికి నాకు చాలా సులభంగా డబ్బు వచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.